జీవితం చాలా విలువైనది. దేవుడు మనకిచ్చిన జీవితం చాలా విలువైనది, అది బహు చిన్నది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. జీవితం చాలా చిన్నది. జీవితం ఆ యొక్క కాలం, గడిచిన కాలాన్ని మనం తిరిగి మరలా సంపాదించుకోలేము. మనం భవిష్యత్తులో ఎంతకాలం బ్రతికి ఉంటామో కూడా మనకు తెలియదు. కాబట్టి ప్రస్తుతం మనం ఎలా జీవిస్తున్నామో దాన్ని బట్టే మన జీవితం భవిష్యత్తు ఆధారపడి ఉంది అన్న విషయాన్ని గ్రహించాలి. ఈరోజు నీవు ఏ విధంగా జీవిస్తున్నావో దాన్ని బట్టే భవిష్యత్తు నీకు ఆధారపడి ఉంది. అంటే నీవు మంచిగా జీవించినట్లయితే భవిష్యత్తు నువ్వు నిత్య రాజ్యానికి చేరడానికి దారితీస్తుంది. అదే నువ్వు చెడ్డగా ఈ లోకంలో పాపం చేస్తూ విచ్చలవిడిగా జీవించినట్లయితే తద్వారా భవిష్యత్తు నీకు నరకంని నిర్ణయిస్తుంది అన్న విషయాన్ని మనం గమనించాలి. జీవితం ఒకే జీవితం కదా, నాకు నచ్చినట్ల జీవించేస్తాను, నాకు వచ్చినట్ల జీవిస్తాను, నా జ్ఞానంతో నేను బ్రతికేస్తాను, నేను ఎవరి మాట వినను, ఎవరితోని నేను సహవాసం చేయను, ఏ దేవుణ్ణి నమ్మను, అసలు నాకు నచ్చిన బాటలో నేను నడుస్తాను, నాకు నచ్చింది నేను చేస్తాను అంటే తద్వారా నీకు వచ్చేది తర్వాత నువ్వు విచ్చలవిడిగా జీవించిన జీవితం బట్టి నీకు వచ్చేది తర్వాత వచ్చే జీవితం ఏంటి అంటే నరకం, అగ్నిగుండం, నిత్యము మండుచుండే అగ్నిగుండంలో వేయబడవలసిందే. అయితే నువ్వు నశించిపోవడం ప్రభుకి ఇష్టం లేదు. నువ్వు ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించాలని, నువ్వు నిష్కలంకంగా బ్రతకాలని, నిందారహితంగా జీవించాలని ప్రభువైన యేసుక్రీస్తు గత 2000 సంవత్సరాల క్రిందట ఈ లోకానికి దిగి వచ్చాడు. నిన్ను నన్ను రక్షించడం కొరకే ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టాడు. పరిశుద్ధంగా ఈ పాపలోకంలో మనం జీవించగలుగుతాం అని ఒక మాదిరి ఇవ్వడానికే పాపులలో చేరక ప్రత్యేకంగా యేసుక్రీస్తు ఈ లోకంలో బ్రతికాడు. సో ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకే కలువరి సిలువలో మరణించాడు. మరలా 3వ రోజున మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే జీవించుచున్న మనము ఇక మీదట మన కొరకు మృతి పొంది తిరిగి లేచిన యేసుక్రీస్తు కొరకే జీవించేవారిగా ఉండాలండి. ఈ లోకం కొరకు కాదు, లోక మనుషులు